హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఖ్యల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసమే ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ గణాంకాల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది. ఈ మేరకు ఈ దినోత్సవాన్ని 2010 నుంచి గుర్తించడం మొదలైంది. అంతేకాదు 2010 నుంచి 103 మంది భాగస్వామ్యం సహకారంతో 51 ఆఫ్రికన్ దేశాలు ఏటా నవంబర్ 18న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేవి. అయితే భారత్లో మాత్రం జూన్ 29న బెంగాల్కు చెందిన గణాంక శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ జన్మదినం పురస్కరించుకొని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఈ మేరకు మహాలనోబిస్ దూరం, గణాంక కొలత తదితర గణాంక పరిశోధనలు ఎంతలా ప్రఖ్యాతిగాంచాయో అందరికీ తెలిసిందే. జాతీయ గణాంక కార్యాలయాలు జాతీయ సమన్వయకర్తలుగా పనిచేయడమే కాక ఆయా సమాచారాన్ని జాతీయ భాషల్లోకి అనువదించి జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాదు ఈ గణాంకాల దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సమన్వయ ప్రచారాలు నిర్వహించడమే కాక కీలక సందేశాలను ఇవ్వడం, ఇతర భాగస్వామ్య దేశాలకు కావాల్సినంత వనరులను అందుబాటులోకి తీసుకువస్తుంది. గణాంకాల ప్రాముఖ్యత. ప్రపంచంలోని దాదాపు ప్రతి పరిశ్రమ, సంస్థలు ఈ గణాంక డేటా పరిశోధనల నుండి ప్రయోజనం పొందుతుంది. వ్యాపారం, కెరియర్లపై సరైన విధంగా దృష్టి సారించాలంటే ఈ గణాంకాలు అత్యంత కీలకమైనవి. పెద్ద కంపెనీల ప్రచారాలకు సరైన వ్యూహంతో ముందంజలో దూసుకుపోవాలన్న ఖచ్చితమే ఈ గణాంక డేటా పరిశోధనల ఆధారంగానే సాధ్యమవుతుంది. ఈ గణాంక డేటా అదనంగా సమాచార దృక్పథాలను జోడించడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వాస్తవాలను నిరూపించేలా ఉపకరిస్తుంది. నేటి ప్రపంచంలో మానవ కార్యకలాపాలన్నీ ఈ గణాంకాల ఆధారంగా నిర్వహించగలుగుతున్నాం అనటంలో అతిశయోక్తి లేదు. అంతెందుకు, వ్యక్తుల పోకడలు, ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోవడానికి అనేక వ్యాపారాలు, సంస్థలకు గణాంకాల డేటాగా సోషల్ మీడియానే అతిపెద్ద డేటా వనరుగా మారింది. ఎలా జరుపుకుంటారు? స్టాటిస్టిక్స్ డే అనేది పరిశ్రమలు, సంస్థల గణాంకాల డేటా పరిశోధనలు, సమాచార ప్రాముఖ్యతను తెలియజేయడం, పర్యావరణం, క్రీడలు, రాజకీయాలు, సమాజం, నేరం, కళ గురించి ఆసక్తికరమైన డేటాను పరిశోధించడం లేదా వ్యక్తులతో పంచుకోవడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పటిదాకా ప్రపంచ గణాంకాల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. జీవనశైలి మరియు ఆహారంలో అవాంతరాల కారణంగా ఎముక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ప్రమాదం కనిపిస్తోంది. బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలో ఎముకల ద్రవ్యరాశి గణనీయంగా తగ్గుతుంది. దీని కారణంగా అవి సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఈ వ్యాధి కేసుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు నివారణ గురించి వారికి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన జీవన శైలిలోని అనేక తప్పుడు అలవాట్ల వల్ల ఈ వ్యాధి ముప్పు పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనేక అలవాట్లు ఎముకలను పెలుసుగా మారుస్తున్నాయి. అందుకే పెద్ద సంఖ్యలో యువ జనాభా ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. బోలు ఎముకల వ్యాధికి ఏ చెడు అలవాట్లు ప్రమాదకారకాలుగా పరిగణించబడుతున్నాయో తెలియజేయండి. దాని నుండి వెంటనే దూరంగా ఉండాలని సూచించబడింది. ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవం 2023 బోలు ఎముకల వ్యాధి మరియు ఎముక సమస్యలకు కారణమయ్యే చెడు అలవాట్లు. నిశ్చల జీవనశైలి. నిశ్చల జీవనశైలి అంటే రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం,
శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి హానికరం. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల నుండి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చురుగ్గా ఉండేవారి కంటే రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడిపే వారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి ప్రమాదాలను తగ్గించడానికి మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మద్యం మరియు ధూమపానం. ఆల్కహాల్ మరియు ధూమపానం అనేది మొత్తం శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసే 2 చెడు అలవాట్లు అని పరిశోధకులు కనుగొన్నారు. ఇది కాలేయం, ఊపిరితిత్తుల నుండి క్యాన్సర్ వరకు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అదేవిధంగా పొగాకు మరియు ధూమపానం ఎముకల సాంద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ 2 అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని 40% తగ్గించవచ్చు. ఆహార ఆటంకాలు. ఆరోగ్యకరమైన మరియు పౌష్టికాహారం ఎముకలను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటుంది. జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ శరీరంలో మంటను పెంచుతాయి, తక్కువ స్థాయిలో పోషకాలను కలిగి ఉంటాయి. ఇది ఎముకలకు సమస్యాత్మకమైన ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాకుండా ఆహారంలో అదనపు ఉప్పు మరియు చక్కెరను చేర్చడం వల్ల బోలు ఎముకల వ్యాధితో సహా అనేక ఇతర ఎముక వ్యాధులను కూడా పెంచుతుంది. కాల్షియం మరియు విటమిన్ డి లోపం. ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. మీ ఆహారంలో పాల ఉత్పత్తులు, గింజలు మరియు గింజలు వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు లేకపోతే అది ఎముకల సమస్యకు పెంచుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ ఆటగాడు. అతడిని వీరు అని కూడా పిలుస్తారు. 1999 నుంచి వన్డే పోటీల్లోనూ 2001 నుంచి టెస్టుల్లోనూ భారత జట్టు తరపున ఆడుతున్నాడు. కుడి చేతి వాటం గల ఈ బ్యాట్స్మెన్ బౌలింగ్ కూడా చేయగలడు. సెహ్వాగ్ భారత జట్టు తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 319 సాధించిన బ్యాట్స్మెన్. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉపసారథిగా నియమితుడయ్యాడు. 2006 డిసెంబర్లో అతడిని తొలగించి వివిఎస్ లక్ష్మణ్ను నియమించారు. 2007 జనవరిలో భారత వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలగించారు. 2007-8 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్లీ ఎంపికై అడిలైడ్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 1978 అక్టోబర్ 20న నజఫ్గఢ్, ఢిల్లీలో జన్మించాడు. నవజోత్ సింగ్ సిద్ధు భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆయన పంజాబ్ పిసిసి అధ్యక్షుడిగా, పంజాబ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన హిందీలో ముజ్సే షాదీ కరోగి మరియు ABCD2 సినిమాల్లో, మేరా పిండా పంజాబీ సినిమాలో నటించాడు. సిద్ధు పలు టెలివిజన్ కామెడీ షోల్లో జడ్జ్గా ఉంటూ కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో శాశ్వత అతిథిగా ఉన్నాడు. నవజోత్ సింగ్ సిద్ధు 1963 అక్టోబర్ 20లో పంజాబ్ రాష్ట్రం పటియాలలో జన్మించాడు. సిద్ధు 1981లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి 1983లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆయన మొత్తం 51 టెస్టులు మరియు 136 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. సిద్ధు డిసెంబర్ 1999లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కిరణ్ కుమార్ ఒక భారతీయ తెర రంగస్థల నటుడు. అతను అనేక హిందీ, భోజ్పురి, గుజరాతీ, టెలివిజన్, చలనచిత్ర నిర్మాణాల్లో పనిచేశాడు. డ్రామాలో అతని తాజా పని చార్లీ 2. కిరణ్ కుమార్ అక్టోబర్ 20, 1954న ముంబైలో జన్మించారు. అతను ఇండోర్లోని బోర్డింగ్ పాఠశాల అయిన డాలీ కాలేజ్లో చదివాడు. ముంబైలోని బాంద్రాలో RD నేషనల్ కాలేజ్లో చేరాడు. తర్వాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTIIలో చేరాడు.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అతని స్నేహితుల మధ్య దీపక్ దర్ అని పిలిచేవారు. కుమార్ 1971లో దో బూంద్ పానీలో నటించాడు. అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. జంగల్ మే మంగల్ వంటి సినిమాల విడుదలతో కుమార్ తన కెరీర్ను ఇబ్బంది పెట్టాడు. రిచర్డ్ రిషి ఒక దక్షిణ భారత సినీ నటుడు. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. రిచర్డ్ 1977 అక్టోబర్ 20న బాబు ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది చెన్నైలో స్థిరపడ్డ మలయాళీ కుటుంబం. అతను 12వ తరగతి దాకా లయోలా మెట్రికులేషన్ స్కూల్లో చదివాడు. అతని సోదరీమణులు శాలిని, శ్యామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాల నటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.